మీ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ రోజు అరే అన్న దగ్గర నుండి వెళ్ళిపోతే ఏదో బాగుపడతాము, ఇంకేదో చేస్తాము, మేడలు మిద్దెలు కట్టుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మంచి స్టేజ్ లో ఉన్నారా? ఎవ్వరు లేడు. ఎవరు లేరు. నా నుంచి వెళ్ళిపోయినాడు ఎవ్వరు లేడు. మమ్మల్ని ఫ్రాంక్లీ మమ్మల్ని మోసం చేసిన ఒక్కరు కూడా సంతోషంగా లేరు. మేము నిజం చెప్పాలా, మేము ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాం నిజంగా. అంటే మొదటి నుంచి ఉన్న టీమే, బట్ ఎవరైతే చివరికి మిగిలినామో మేమే హ్యాపీగా ఉన్నాం. మిగతాడు ఎవడో ఏం హ్యాపీ ఏం లేడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు బయటికి పోయి సాధిద్దాం అనుకుంటారు, ఏదో సాధిద్దాం అనుకుంటారు, కానీ ఆ రూట్ అనేది యూట్యూబ్లో అంత ఈజీగా దొరకదు, అంత ప్లాట్ఫామ్ అంత ఈజీగా రాదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నంత వరకే నీ విలువ, పోతే విలువ ఎవ్వడు ఇయ్యాడు, అంత ఈజీగా ఎవడు ఇయ్యాడు. పైసలు గుంజేటోళ్ళు దొబ్బేటోళ్ళు ఉంటాడు తప్ప అంత బేసిక్లీ అంత నేను ఎదుగుతాను నాతో పాటు నువ్వు ఎదుగు అని చెప్పేసి అనేటోళ్ళు చాలా తక్కువ. మనోడిని అడ్డం పెట్టుకోవడం ఎదగడం అట్లాంటిదే ఎక్కువ. అంతే. మేము ఎవరికి అంటే మేము అట్లనే ఉన్నాం. చాలా మంది మళ్ళీ రీట్రై కూడా చేసినాం. కానీ నీకు విషయం తెలుసా, మా టీంలో వచ్చేటోడు దొంగనా లంగా అంటే ఎలాంటి వాడు అని ఐడెంటిఫై చేసే ఒక వ్యక్తి ఉంటాడు ఫస్ట్ మా దాంట్లో. ప్రశాంత్ అని మా తమ్ముడే. ఆడు ఎవడు దొంగ ఎవడు లంగా ముందే తెలుస్తుంది. అన్న ఇడు బట్టేవాడన్నా ఇడు తొందరగా వెళ్ళిపోతాడు, జాగ్రత్త అని అంటాడు వాడు. నిజంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్. నేను ఎట్లున్నా అంటే అందరిని రా 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 అట్లా నేను నిజంగా చెప్పాలనా, నాకు ఎవరిని హర్ట్ చేయాలని అట్లా ఉండదు. పోనీలే ఉంటాడు పోతాడు. మా దగ్గరకు ఎవరైనా వస్తే వాడు ఫస్టే అంటాడు వీడు ఎక్కువ రోజులు ఉండడు అన్నవాడు, వాడు పోతాడు అని అంటాడు. అండ్ దాని తర్వాత అసురా మ్యూజిక్ ఫస్ట్ ఒక ఊపు ఊపింది. అండ్ దాని తర్వాత కొన్ని రోజులకు ఏదో ఒక కారణాల వల్ల అజ్ఞాతంలో వెళ్ళిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత అరే అసురా మ్యూజిక్ అంటే ఇదిరా అని చెప్పేసి అనుకోని ముందుకు వచ్చిన సాంగ్ ఏదైనా ఉందా? ఉంది, అసురా మ్యూజిక్ లో ఉన్నది. నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో, నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో, సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు. సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో. ఇది నా దాంట్లో 10 million కంప్లీట్ అయిపోయింది. ఇది సక్సెస్ఫుల్ పాట. అంటే నా అన్ని పాటలు పోను, నాకు మిగిలింది చివరి ఇది ఒక పాటే. సో అదొక్కటి అదృష్టం బాగానే. దాని తర్వాత ఈ ఒక్క పాటే ఛానల్ని అసురా మ్యూజిక్ని కొద్దిగా నెట్టుకొచ్చిందని చెప్పాలి. తర్వాత కూడా చేసిన పాటలు అయితే చేసిన. కొన్ని రోజుల నుండి ఆ వెళ్ళేటువంటి వేలో రీసెంట్ గా ఏంటంటే అరే అసురా మ్యూజిక్ లో నుండి అరే జనాలకు కూడా అంతంత మాత్రం తెలిసిన వ్యక్తులకు కూడా టిక్ టాక్ లో గానీ ఇన్స్టాలో గానీ అక్కడ ఇక్కడ ఒక సాధారణమైన ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు సొసైటీ మొత్తానికి అరే ఫలానా సింగర్ ఉన్నాడు, ఫలానా సాంగ్ పాడితే ఇట్లుంటది అట్లుంటది అని చెప్పేసి ఇవాళ ఒక సెలబ్రిటీ హోదాని కల్పించినటువంటి ఆ స్టేజ్ అయితే అసురా మ్యూజిక్ ఇచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆ సాంగ్ గురించి ఒకసారి మనోడి గురించి మీరు ఒక మాటలో చెప్పాలి. మామిడి పండు పాట సాంగ్ వచ్చేసి అదే శివ ఉన్నాడు, గద్వాల్ శివ. అంటే అప్పటి వరకు అరే మనోడు ఏదో సాంగ్స్ పాడుతాడు ఏదో చేస్తున్నాడు అంటే ఏదో ఫేమ్ లో రావడం, ఏదో చిన్న చిన్న రీల్స్ చేసుకుంటాడు ఇంకేదో అని చెప్పేసి అనుకుంటే, కానీ అలాంటి వ్యక్తిని అంటే అలాంటి సమ్ డిఫరెంట్ అయిన వాయిస్ ని కూడా బయటికి పంపించాలి, జనాలకి పరిచయం చేయాలి, మంచి సింగర్ ని బయటికి తీసుకురావాలని చేసిన ప్రయత్నం గొప్పదన్న. ఒక్కసారి దాని గురించి మనోడు అంటే అది ఇన్స్టాలో అప్పటికే మనోడిని గట్టిగా వేసుకుంటున్నారు కామెంట్స్, మామూలు ట్రోల్స్ కాదు. ఇది ఎందుకురా మమ్మల్ని సావనికే పుట్టిండు, మమ్మల్ని సావనికే ఇడు పుట్టిండ్రు అన్నట్టు ట్రీట్ చేస్తారు. నేను అట్ టైం ఆ మూమెంట్లోనే స్టూడియోకి రావడం, మా ప్రసాద్ అన్న అని అన్న నిజామాబాద్. సో అన్న కూడా అంటే మేము ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాం, ఛానల్ ఆగిపోయిన ఛానల్ మొదలు పెడదాం మొత్తం మీద అని మళ్ళీ ఇంకా అంటే గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. నాకు అప్పుడు అనిపించింది అన్నట్టు నేను ఏ పాట రాసినా జనానికి ఏడుపులు బాధలు ఇవే ఉంటాయి కదా, ఎందుకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వద్దు సరే ఇచ్చి చూద్దాం అని అట్లా అనుకున్నా. అంటే మన ఛానల్ మీద మంచి గుర్తింపు ఉంది అండ్ ఎమోషనల్ అంటే ఈ వే ఆఫ్ ఉంటేనే బాగుంటది అని చాలా మంది వద్దు అన్నలేరు. వాడిన రకాలు ఉంటాయి కంటెంట్లు అని చెప్పేసి అనుకున్నారు. అంటే మీరు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కాబట్టి దాన్ని అందరు వ్యతిరేకించారు ఆల్మోస్ట్. అరే నువ్వు వద్దన్నా ఎందుకన్నా ఇది అవసరమా నీకు అని అన్నారు. కానీ ఎందుకో ఆ మూడ్లో
చేద్దాం డిఫరెంట్గా అనిపించింది. అందులో ఏంటంటే వానితో ఒక 2-3 పాటలు కూడా పాడించిన అంటే మెసేజ్లో, బట్ మన వాయిస్ సెట్ కాలే. సర్లే అని చెప్పేసి ఆ పాట కూడా అప్పటిదప్పటికు నేను రాసింది. ఆ పాట అప్పటికప్పుడు రాసింది, అప్పటిదప్పటికే రాసిన. ఇంకా దానికంటే ముందు రాసినవి కూడా ఉన్నాయి కానీ మన వాయిస్కి అంత సూటబుల్ కాలేదు. అందులో ఏంటంటే స్టూడియోలో పాడడం జర ఇబ్బంది పడ్డాడు మనోడు కదా, అప్పుడే ఫస్ట్ సాంగ్ కదా వాడు రికార్డింగ్ రావడం. సో రారా తమ్ముడు వచ్చి వాడు అని అంటే మొదట్లో నన్ను ఎవరు వాడిపిస్తాడన్న నాలంటతో అన్న ఫీల్ లో వాడు కూడా ఉన్నాడు. తర్వాత పాడుతాడు. లైఫ్ మొత్తం ట్రోలింగ్ వైపే నడుస్తుంది, అందరూ ట్రోల్ చేయడమే, అదని ఇదని వేసుకోవడమే తప్ప అరే నన్ను పిలిచి చేరదీసి తమ్ముడు నువ్వు వాడు పాడతావని చెప్పేసి సపోర్ట్ చేసి లేదు అప్పుడు నా ఎవడు చేయడం అంటే. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ట్రోల్స్ ద్వారా మనకి మంచిగా జరిగింది. నేను మనకి చెప్పిన అదే ట్రోల్స్ జరగడం కూడా మంచిదేరా బాబు, నువ్వేం బాధపడకు అని చెప్పిన. ఫైనాన్షియల్ కూడా ఏదైనా సపోర్ట్ ఉంటే లైక్ మాకు మొదటి నుంచి ఎవరితో ఫ్రీ సర్వీస్ ఏం చేయించుకోం. నువ్వు రారా నీకు ట్రావెల్స్ ఇస్తాం, ఫుడ్ పెడతాం, ఒక ట్రావెల్ నేను ఇస్తాను, ఇంకో ట్రావెల్ పెట్టుకో, లేదు మరీ అంత దారుణమైన పరిస్థితిలో మేమే ట్రావెల్స్ ఇస్తాము, ఫుడ్ పెడతాం, మేము అన్ని మంచిగా చూసుకుంటాం, ఫేమ్ అయ్యేదాకా ఉండు చేసుకోరానంటే ఆడు కూడా సరే అన్నాడు. కొద్దిగా పేమెంట్ కూడా అరేంజ్ చేస్తారు ఎంతో కొంత. అంటే ఇప్పుడు వాని ద్వారా నాకు మంచిగా జరిగింది అనుకో ఎంతో కొంత ఇస్తాం అన్నట్టుగా కూడా ఉండే. సో అది కూడా చేస్తాను కూడా చెప్పిన. ఆ పాట ఆడు వాడడం, సక్సెస్ అవ్వడం, దాని ద్వారా నా ఛానల్ కూడా మంచి బెనిఫిట్ అయింది. ఎందుకంటే అయిపోయిన నా ఛానల్ కూడా మూవ్ అయింది. చాలా మంది నా మంచి పని అంటే నా మీద ఇంకా మంచి అభిప్రాయం పెరిగింది జనాల్లో. అన్న నువ్వు ఎప్పటికైనా ఒకరు మంచి చేస్తావని చెయ్యవన్నా, నీ ద్వారా మనకి ఫేమ్ వచ్చింది. తర్వాత వాడు శ్రీదేవి డ్రామా కంపెనీ వాస్తవానికి మీరు లైఫ్ ఇచ్చిందే కదా. అంటే ఏదో చేసుకున్నాడు చిన్న చిన్న రీల్స్, కానీ ఒక పూర్తి స్థాయి సాంగ్ పాడి ఆ సాంగ్ కి 100,000 రీల్స్ మళ్ళీ దానికి అసలు ఎవరు పడితే వాళ్ళు దాన్ని రీమేక్ చేయడం అసలు ఘోరంగా అయిపోయింది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మా టీం వాళ్ళందరూ కూడా అంటే వాని వల్ల మంచిగా జరిగింది, మా వల్ల వాని కూడా మంచిగా జరిగింది. వాడిగా తర్వాత చాలా మంది పాడించుకోవడం అదొకటి ఇదొకటి చేశారు. కానీ ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అంతే కదా మీరు ఇచ్చింది. అండ్ ఆ లిరిక్ ఏమైనా మీరు ఒకటి అది నేను వాడే సెట్ కాదు బ్రో, ఎందుకంటే నా వాయిస్ జర లావు ఉంటది గుడ్. ఆ లిరిక్స్ గానీ దాని తర్వాత పాట గానీ ఏది ఉన్నా ఇక మనోడికి అంకితం, మానికి అంకితం. అది నేను వాడే సెట్ కాదు అనేది నా అభిప్రాయం. సో ఫుల్ సాంగ్ అయితే అందరూ ఆడియన్స్ అందరూ కూడా అసురా మ్యూజిక్ లో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే వెళ్ళింది. వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను పాడిందా. ఇప్పుడు వాడు ఏడిపోయినా ఫస్ట్ సరే ఆ పాట పాడు అంటే చాలా క్రేజీగా, మామిడి పండు తీయ ఉంటుందా అందరు తెలుసు, కాకరకాయ చేదుకుంటుందా అందరు తెలుసు. మనోడు ఆ తీపిని ఆ చేతిని ఇంకొక డిఫరెంట్ వేలో అంటే ప్రేమ కూడా అలాంటిది, తీపి చేదు లాంటి దాన్ని అక్కడ వర్ణించే విధానం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది దానికి. ఆ పాట వానికి మాత్రమే కాదు, బేసిక్ లా వేరే ఎవరు పాడినా సెట్ కాదు, మనకు ట్రోల్స్ వస్తాయి. ఇంకా అంటే వాడు వాడింది పర్ఫెక్ట్ అన్న సూటబుల్ అయింది. నాది ఏంటంటే ఇక లైఫ్ స్టోరీస్ ఇంకా నేను కూడా కొద్దిగా డ్రాప్ అయిపోయినా. చాలా మంది అంటున్నారు అన్న ఒక్క అవకాశం మీ అన్న, నీ నిజంగా చెప్తున్నా ఇప్పటికి నా వాట్సాప్ ఎంతో మంది ఎన్నో పాటలు వాడి ఒక్క ఛాన్స్ అన్న సాగు కొడుతుంటారు. కానీ బేసిక్లీ ఏంటంటే నాకు ఫైనాన్షియల్ ఫిట్ ఉండి నాకు ఒక మంచి స్టూడియో ఉండి నిజంగా నేనేదో మ్యూజిక్ డైరెక్షన్గా ఇప్పుడు నేను చేస్తున్నా, కానీ నాకు అన్ని రకాల వసతులు ఉంటే ఎంతో మంది నాకంటే తోపులు ఉన్నారు. ఇప్పుడు అంతే చాలా మంది ఉన్నారు మంచి మంచి మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉన్నారు. నేను అనుకుని ఏంటంటే నాకు జనాల్లో అసురానికి మంచి గుర్తింపు వచ్చింది. నిజంగా నేను అతిగా ఏం ఆశపడతలేదు, నాకు చాలు. ఇక అంటే ఒకప్పుడు అనుకున్నా బాగా ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి, సాధించాలి అనుకున్నా, కానీ ఎస్ ఇక నేను ఎట్లాగో హ్యాపీగా ఉన్నా చాలు. ఏం చేసినా నాకైతే మంచి ఒక పేరు అయితే వస్తుంది, గుడ్ విల్ తో పోవాలని నేను అనుకున్నా. అంతే ఇక నాకు అట్లా ఉంది. చాలా మందికి లైఫ్ కూడా ఇస్తున్నారు కాబట్టి త్వరలోనే ఇంకో ఇన్స్టాగ్రామ్ సింగర్ తో కూడా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరైతే ఫేమ్ అయితే ఉన్నారో బేసిక్లీ వాళ్ళతో ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటూ నెక్స్ట్ కూడా ఒక సాంగ్ కూడా. అండ్ శివ నెక్స్ట్ ప్రాజెక్ట్ల గురించి ఏమైనా ఒకటి రెండు మీ ద్వారా వచ్చి అంటే వాడు మనకి ఇప్పుడు నువ్వు అనుకున్నంత కాంటాక్ట్లు మొత్తం నేను లేడు బ్రో, లేడు అంటే వాడు వస్తే, ఎందుకంటే వానికి కూడా మేము చిన్న సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. మా ఛానల్ తరపున మా టీం వాళ్ళందరి తరపున దానికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేసి మా టీం ద్వారా మాకు ఒక గుర్తింపు ఉంటుంది కదా. వాడు కూడా అరే నన్ను పిలిచిండ్రు అంటే ఒక్కొక్కరు ఒక ఒపీనియన్ ఉంటారు, మమ్మల్ని వాడుకున్నారు అంటే ఐడియాస్ అనేది మారుతుంటది కదా. వాడుకున్నారు ఏదో అయిపోయింది కానీ దాని తర్వాత ఏం లేదు అని ఉంటుంది. కాబట్టి నేను ఏమనుకున్నా అంటే మనకు చిన్న సన్మాన కార్యక్రమం లాగా చేసి మాకు దోచింది ఎంతో కొంత పేమెంట్ మన చేతిలో బట్టి ఇది మా హ్యాపీ చేసి పంపిద్దాం అనుకుంటున్నాం. వాడు ప్రేమతో ఇంకో పాట పాడుతుంటే వద్దనేది ఏం లేదు, పాడిపోయడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ ఇంకా పర్సనల్ అనేది ఇంకా మనకి ఎక్కువ తెలియదు అన్నమాట. అండ్ దాని తర్వాత అన్న గతంలో ఏంటంటే అరే అసురా మ్యూజిక్ వాళ్ళు అని చెప్పేసి అంటే
సర్లే, చేసిన జర్నీ నార్మల్ గా సాగింది, కానీ కొన్ని అప్పులు కానీ పరిస్థితులు కానీ, అండ్ మీరు ఒకానొక సందర్భంలో కొన్ని సందర్భంలో కనీసం రూమ్ రెంట్లకి తినడానికి కూడా దొరకని సందర్భం అని చెప్పేసి విన్నాను. మరి అంత క్రిటికల్ పొజిషన్ ఎట్లా వెళ్ళగా? నాకేందంటే ఈ ఫీల్ తప్ప వేరే దాని ఏమంటారు, ఒక వ్యసనం బ్రో ఇది. ఇంకా బ్రదర్ చెప్పాలంటే దీనికి అలవాటు అయిపోయింది. నేను ఈ ఫీల్డ్కి అలవాటు అయిపోయి వేరే పని ఏం చెయ్యలేను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఎవరికైతే సపోర్ట్ చేసినో వాళ్ళు ఎవ్వరు కూడా నాకు, అంటే నీకు ఇప్పుడు ఏంటంటే, నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే నీకు కడుపు నిండా 3 పూటల భోజనం దొరికితే ఒక పూట భోజనం పెట్టడం తప్పేం లేదు. అట్లా నాకు ఎవరు కడుపు నిండా భోజనం పెట్టలేదు. సో నన్ను వాడుకొని వదిలేసిన మాట మాత్రం వాస్తవమే. అంటే లైక్ టాలెంట్ని వాడుకొని అట్లా చేయడం. ఇగో బ్రో, నేనేమంటే ఒకరిని తొక్కి అనగదొక్కి జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎప్పుడే బాగుపడరు. అంటే కొద్ది రోజుల వరకు అది ఉంటుండొచ్చు, ఇక అది మనం శివోహం బాగా కాకపోయినా ఎప్పటికైనా కింద పడాల్సిందే. నేను ఇప్పుడు నేను చెప్పినా కదా మొదట్లో, ఇప్పుడు నాకు అన్ని అలవాటే, గాయాల అలవాటు, నాకు బాధపడడం, ఎమోషనలీ ఇక పరిస్థితి అలాంటిది, ఏం చేయలేదు. నేను ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటున్నాను, నాకు చాలు. నా పర్సనల్ లైఫ్ కూడా హ్యాపీగానే ఉంది, చాలు. వాళ్ళకి తెలిసి ఉండాలి, ఇక్కడ మనసాక్షి తెలిసి ఉండాలి. అరే అయ్యో పాపం అన్నతో ఇన్ని రోజులు సేవ్ చేసినందుకు అన్నకి ఏమైనా చెయ్యాలి, లేదా అన్నతో ఉండాలి, లేదా బ్రదర్ ఏదో వేయాలని ఉండాలి. వాళ్ళ మనసుకు తట్టినప్పుడు మనం ఏం చేయలేం. 30 సంవత్సరాల వయసులో దరిదాపులో జీవితం మొత్తాన్ని చదివేసినట్టు. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఇట్లా పోతే మీ వెనుక మరొక అర్ధ గంటలకు పాట రాసి పెడుతున్నాను. నాకు అదేమో తెలియదు, నాకు అట్లా వచ్చింది ఆ శక్తి, రాయగలను. కానీ ఏంటంటే, నేను బ్రతకనప్పుడు ఒక పాట బ్రతకడానికి వీల్లేదు. ఒకప్పుడు అనుకున్నా నా పాటే బ్రతకాలి, నా పాటే ప్రపంచం, పాట బ్రతకాలి అనుకున్నా. దాన్ని స్వార్థం అనాలా, లేకపోతే అది మీ విధానం అంతే అని అనుకోవాలా? ఒకప్పుడు నా మంచితనమే. ఇప్పుడు నేను అంటే 2 years బ్యాక్, ఎందుకంటే నేను బాగా డిప్రెషన్లో పోయినా బ్రో. అసలు చేయాలంటే ఎన్నో, ఇప్పుడు నా పాట అన్న మీకు దండం పెడుతున్నా, 10 రూపాయలు సాయం చేయండి అన్న, నేను పాట వేసుకుంటా అంటే నాకున్న సరికి ఎవరైనా చేస్తారు. కానీ ఎందుకంటే మనకు అంటారు జనాల్లో గుర్తింపు ఉంది, ఇంత మంచి పేరు ఉంది, మనసు రాదు ఎవరికైనా. సెలబ్రిటీ హోదాలో జనాల్లో గుర్తింపు ఉన్న వాళ్ళు కూడా అన్ఈజీగా ఫీల్ అవుతారు మెంటల్గా. అట్లా నేను ఎందుకంటే 5-6 సంవత్సరాలు మనకు తెలియకుండా మన జీవితంలో గడిచిపోయినాయి అంటే నాట్ జోక్, సీరియస్లీ. నేను ఏం సంపాదించకుండా, నా లక్కీ పాయింట్ ఏంటంటే నా ఫ్యామిలీ కానీ ఏం ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాళ్ళు నన్ను 1 రూపాయి అడగకపోవడం. అంటే వాళ్ళ బాధలు ఏందో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో వాళ్ళు చూసుకుంటారు. నేను కడుపు నిండా మా ఇంటికి నేను చేసింది ఏనాడు లేదు. ఒక కొడుకుగా ఒక కుటుంబానికి ఏదైతే చేయాలో అది నేను చేయలేదు, ఇంకా అసలు చేయలేదు. 0. ఈ విషయం మా వాళ్ళకి తెలిస్తే బాధపడతారు, కానీ నేను లాస్ట్ ఇయర్ తెలుసా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకున్నాను నేను. అబ్బా, నిజం. అలాంటి ఈ ఇయర్లోనే లిటరలీ నేను చెప్పాలంటే, అంటే అంత ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిపోయాను నేను. ఏ ఒక్కరు అంటే మోసం చేసిన వాళ్ళే. నా మంచితనం ఏంటంటే, నేను వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా. అట్లా నేను చాలా గాయాల పడినా, గాయాలు తిని దెబ్బలు తిని ఇప్పుడు అనుకుంటున్నాం పైకి నవ్వుతూ కనిపిస్తాం, కానీ గుండెలు ఉండే బాధ ఉంటుంది. నేను మేబీ అది ఫిబ్రవరిలో జనవరియో అనుకుంటా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిన నేను. అంటే ఎందుకు అని అంటే, మనం ఒకసారి డిప్రెషన్లోకి పోతే అది అంత ఈజీగా అర్థం కాదు. అంతకుముందు కూడా అంటే బతకడం నాకు బేసిక్లీ ఇష్టం లేదు. ఎందుకంటే అన్న ఇప్పుడు నాతో ఉండేవాళ్ళని నేను అరే నాకు అన్నం లేదురా, అన్నం పెట్టరా అడగాలి నా పొజిషన్ రాదు. ఒంటరిగా నేను ఎన్నిసార్లు ఒప్పుకోదు, అరే అంటే ఒంటరిగా ఏంద్రా ఈ లైఫ్, ఏంది ఈ జీవితం అని అనుకున్నా. కానీ వాస్తవానికి మాకు 2 years అనుకుంటా మాకు ప్రసాద్ అన్న పరిచయం అయిపోయి ఆల్మోస్ట్. ఆన లేకపోతే వేస్ట్ అన్న లైఫ్. అంటే నాకు మా బంధువు కాదు, ఓ తోడబుట్టినోడు కాదు, రక్త సంబంధం లేదు, మాకు ఏ సంబంధం లేదు. అట్లా మాకు ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ ఏమో చూసినావు అంటే నాకు ఎవరెవరు ఉన్నారు బ్యాక్ బోన్. ఇప్పుడు ఏంటంటే నాకు అసహ్యం వేస్తుంది నన్ను నా దగ్గర నిలిచిపోవాలన్నా. ఎక్కడ ఎప్పుడు ఎలా మోసం చేస్తారో, ఎప్పుడు దూరం అవుతాడో, ఎప్పుడు ఆడుకొని వెళ్ళిపోతాడో అని చెప్పేసి అదొక ఫీల్ ఏర్పడింది. నన్ను అన్న చాలా మోటివేట్ చేసిండు. అన్న ఏందన్న నువ్వు ఇట్లా పిచ్చే చేస్తున్నావు, నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏంది, చచ్చిపోవడం ఏంది, నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏందన్న, మీకు నేను లేనా, మేము లేమా, నీకు అన్న బిడ్డలా మేము చదువుకుంటాం అన్నోళ్ళు ఉన్నారు నాకు. ఎందుకంటే ఒక పాట అంటే ఒక మన నేను అంటే జెన్యున్ ఒక మంచి పాట, అంటే వేరే పాటల గురించి నేను చెప్పాను, కానీ నేను ఎట్లా ఫీల్ అవుతానంటే ఒక రచయితగా ఒక కన్న బిడ్డ, మన కడుపులో ఒక తల్లి బిడ్డను మోసి సొసైటీకి కానీ సమాజానికి కానీ అలా తండ్రికి కానీ ఎంత అంటే అంకితం ఇస్తుందో, ఆ హ్యాపీనెస్ ఎట్లుంటుంది, ఆ సంతోషం, ఆ బాధ, నా దృష్టిలో కూడా పాట ఒక చంటి బిడ్డ లాంటిది.
నేను పాట రాసి దానికి జన్మనిచ్చి ఒక అందంగా తీర్చిదిద్ది సొసైటీకి అందించి ఎన్నో విలువలు నేర్పి నాకేం అవసరమో డబుల్ మీనింగ్ పాటలు చేయాలంటే 100 వేయచ్చు, మనసు ఒప్పుకోదు. ఇంకోటి ఏంటంటే ఆ పాట మనల్ని బ్రతికించలేదన్న బాధ ఉంటుంది. నేను ఎన్నిసార్లు ఏడ్చి 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 నా కన్నీళ్ళు రావడం ఏడవడం కూడా నాకు ఇష్టం లేదు. నా లైఫ్ అంటే నాకు తర్వాత అన్నుండి నన్ను దగ్గరుండి చూసుకొని అట్లా సూసైడ్ చేసుకోవాలంటే అట్లా అయిపోయింది అన్నమాట పరిస్థితి. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? గంగా ప్రసాద్. గంగా ప్రసాద్. అండ్ మీరు వచ్చినటువంటి అంటే మీరు అన్న లైఫ్లో వచ్చినప్పటి నుండి అసలు ఏం గ్రహించారు, ఎట్లుండే పర్సన్ ఏంటి, ఆయన లైఫ్ ఏందని చెప్పేసి ఏమైనా అనిపించిందా మీకు? అంటే మారాలిరా సాంగ్ ఆయనే పాడి అంటే నాకు అనిపించి ఈయన ఇలా అవడం ఏంటి అంటే నన్ను అందరు మోసం చేస్తున్నారు, ఓకే అంటే నాకు ఏది కూడా నా నుంచి తీసుకుంటున్నారు కానీ నాకేం చేయట్లేదు, ఓకే నాకు హెల్ప్ చేయట్లేదు ఓకే అనే విషయం చెప్పిన అనమాట. ఓకే అప్పటి నుంచి నీకు కావాల్సిన హెల్ప్ అయితే నేను చేస్తాను, ఓకే అప్పటి నుంచి నేను హెల్ప్ చేస్తూనే ఉన్నాను. ఓకే. ఒకానొక సందర్భంలో ఆయన సూసైడ్ గురి చేసుకోవడానికి వెనకాడలేదని చెప్పేసి అన్నారు. అవునా? మరి ఏంటి ఆ పరిస్థితిలో మీరు ఎలా తనని మోటివేట్ చేయడము ఏంటి, అది ఎట్లా చేశారు? అంటే ఇళ్ళల్లో కానీ ఇక్కడ ఎవరైనా కానీ ఏమనంటారంటే నువ్వు చావరా చచ్చిపోని తిడతారు కానీ వాడు చావడు. ఓకే. కానీ ఈయనకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఓకే. ఈయన ఇలా ఎందుకు అంటున్నాడు ఓకే. అంటే ఈయనను ఎంతమంది ఎలా మోసం చేస్తున్నారు అనేది అంటే నా పాటలు తీసుకొని కానీ నా అన్నీ తీసుకొని కానీ నాకేమి ఇవ్వకుండా అలా కాకుండా నాకేం అవకాశం ఇస్తలేరు ఓకే. ఓకే అనే విషయం చెప్పిన అనమాట. ఓకే. నీకు అలాంటి ఇట్లా అనిపిస్తుందంటే నేను మోటివేషన్ చేశాను అనమాట. నువ్వు అట్లా నువ్వే అందరికీ మోటివేషన్ సాంగ్స్ ఇలా చేసి నువ్వు ఇట్లా చేసుకుంటే ఎట్లా ఉంటుంది, ఓకే అట్లా బాగుండదు కదా. ఓకే. అండ్ ఇప్పుడు జర్నీ ఎట్లా సాగుతుందన్న? ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నాను. ఓకే. అంతా బాగానే ఉంది. అంతా ఓకే. మీలాంటి వాళ్ళు వీలైనంత వరకు అన్నకి ఇంకా సపోర్ట్ ఉండాలి. అండ్ మంచి వాయిస్ని, మంచి మాటలని, మంచి లిరిక్స్ని ఏవైతే ఉన్నాయో దరిదాపుల్లో సమాజం అందరికీ పంచేలాగా ఉండాలి. అండ్ ఆ గొంతుని, ఆ చేయిని రాసేటువంటి ఆ విధానాన్ని ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ అన్నకి ఎప్పుడు సపోర్ట్ ఉంటారని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. ఫ్యూచర్ అసురా మ్యూజిక్ బాలు కే నుండి ఎలాంటి సాంగ్స్ ఆశించవచ్చు అండ్ ఫ్యూచర్కి అంటే ఎలా మెసేజ్ ఇవ్వగలరు? చేద్దాం అనుకుంటే ఎందుకంటే ఒకసారి నేను ఒకటి రాసుకున్నా, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు అని నేను ఒకటి రాసుకున్నా. నా వ్యక్తిగత కంటే మనుషులే డేంజర్ అంటారు. మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, గతం మరిచిన గాయాలు ఎన్నో, చీకటి దాచిన నిజాలు ఎన్నో, చిరునవ్వు వెనుక మోసాలు ఎన్నో అని ఒక చిన్న డైలాగ్ రాసి. ఓకే. ఓకే. అది ఇంకా ఇంకొక 2 లైన్లు చెప్పారంటే అది కాపీ అయిపోతుంది బయట. అది డైలాగ్ అంటే మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, రేయ్ చెప్పేది నీకే జాగ్రత్తగా విను, మురిసిపోతూ ఉన్నవేమో పరుచుకునే వెన్నలోలే, మురిసిపోతూ ఉన్నవేమో పరుచుకున్న వెన్నలోలే, కష్టాన్ని దోచుకునే వెర్రివాడ, కన్నీళ్ళ వెనుక కథలెన్నో, చిరునవ్వు వెనుక మోసాలు ఎన్నో, గతం వెనుక గాయాలు ఎన్నో అని. సో అట్లా రాసుకున్నాను. అంటే ఎవరైతే మోసం చేసి అంటే మనుషులు మీ లైఫ్ కి సంబంధించినవే ఉన్నాయి కదా వర్డ్స్ అన్ని కూడా. ఇప్పుడు మనం ఒకసారి ఒక దాంట్లో మైండ్ సెట్లో ఉన్నామంటే రావడం అంత ఈజీ ఏం కాదు. సో నేనేమనుకున్నా అంటే ఎవరైతే నన్ను మోసం చేసి బాగుపడ్డలో అయి ఉండొచ్చు, నన్ను మోసం చేసి వదిలేసిపోయిన వాళ్ళే ఉండొచ్చు, ఇవన్నీ లైఫ్లో ఒక గుణపాఠం. ఇంకంతే అంటే ప్రతిరోజు నేర్చుకోవడం అయిపోతుంది. ఇంకా నేర్చుకొని నేను కూడా అలసిపోయినా నేను లైట్ తీసుకున్నా. అంటే ఎన్నో పాటలు రిలీజ్ కాక ఆగిపోయిన సందర్భాలు మేము పడ్డటువంటి బాధ మాత్రం మామూలుగా అసలు చెప్పలేను నేను. ఎందుకంటే ఆ పెయిన్ అనేది భరించిన నేను. చాలామంది ఈ ఫీల్డ్లో అంటే ఈ ఫోక్ ఫీల్డ్లో ఇప్పటికీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పను కానీ అంటే ఒక రచయిత కానీ ఒక కళాకారుడు ఈ ఫీల్డ్ నమ్ముకొని ఉన్నాడంటే ఒక పాట రావడం కోసం ఎంత బాధపడతాడో ఎంత శ్రమ పడతాడో ఆ పెయిన్ ఉంటుంది ఇప్పటికి. ఎందుకంటే అవకాశాల కోసం వెతుక్కుంటూ నేను గెలవాలి, సొసైటీకి నేను గెలవాలని చెప్పేసి ఉంటారు. చాలామంది ఏంటంటే అపోజిట్గా ఉండే వ్యక్తులు అట్లా తీసుకోరు, అంత సీరియస్నెస్ ఉంటారు. ఒకటి ఏంటంటే వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు నేను చూడు ఎవరెవరో వచ్చిన బాధలకి ఎవడెవడో అంటే వాళ్ళు బాధపడాలి, అంటే మాలాంటి వాళ్ళని వదులుకున్నందుకని
వాళ్ళు బాధపడి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి నేను బాధపడాల్సి వస్తాను. సో చివరికి నేను తేరుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. ఈ ఫీల్డ్లో చాలా చాలా గాయాలపైన కూడా ఒకటే చెప్తున్నాను, అంటే నమ్ముకొని వచ్చిన వాళ్ళని మోసం చేయడం అయితే కరెక్ట్, అది ఎవరైనా అయి ఉండొచ్చు. నేను వాళ్ళకి చెప్తున్నా, అంటే లైక్ కెమెరా ఉందా చెప్తున్నా, ఎవరైతే మోసం చేసి బాధ పెట్టి టైంకి పాటలు ఇవ్వకుండా చాలామంది ఉన్నారు. అంటే నేను ఈ ఫీల్డ్ ఏదైనా ఏ వృత్తి అయినా అయి ఉండొచ్చు, సమయం పోతే తిరిగి రాదు. అట్లా నేను నా సమయాన్ని కోల్పోయి ఎవరో జీవితంలో సంబంధం లేని వ్యక్తులకు విలువైన టైం ఇచ్చి నేను బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ అంతా. ఎందుకంటే ఎవరో చెప్పకపోతే తప్పదు, సో నేను చెప్పాలి. ఎందుకంటే నేను పడ్డ కష్టాలు గాయాలందరూ చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేను శ్రీ టీవీ ద్వారా ఇంకొకళ్ళ లైఫ్లో ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు, జాగ్రత్త ఉండండి. ఇప్పుడు నేను చచ్చిపోయి ఉంటే పరిస్థితి ఏంది? ఇప్పుడు నా పాట బ్రతికుండేది, నేను చచ్చిపోయి ఉంటే అలాంటి పాటలు మళ్ళీ రాకపోవు కదా. అలాంటి పాటలు అందించే వ్యక్తి లేనప్పుడు కష్టమే కదా, వేస్ట్. అంటే అట్లా అంటే ఎవరి వాళ్ళ జీవితంలో, నా జీవితంలో నాకు సంబంధం లేని వ్యక్తుల వల్ల నేను చచ్చిపోవాలనుకున్నా. అన్నం తినకుండా ఒక రోజు అంటున్నా, అంటే ఒక 2-3 రోజులు పాట కోసం తిరిగి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎడిటింగ్లు కాకుండా సామికి ఎవరైనా ఇవ్వకుండా, అంటే నేను ఎదురు చూస్తాను కదా, మా ఆతురత ఉంటుంది అన్నట్టు. అరే ఏంది పాట రాకపోయా ఏంది ఎట్లొచ్చింది ఏం కథ, ఈయన ఇప్పుడు కెమెరామెన్లు అంటే మన డిఓపీలు సహకరించక, అక్కడ స్టూడియోల నుంచి సపోర్ట్ లేక, నమ్ముకున్న ఛానల్స్ సపోర్ట్ లేక నా పరిస్థితే ఇట్లుందని అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా? సామాన్యుడు ఇప్పుడు వచ్చేటోడు అయితే ఇక ఏం లేదు, ఇక ఆడే ఆగిపోవడమే. ఇక అది అంటే అండ్ సినిమా నుండి ఏమైనా అవకాశాలు వచ్చాయి ఇప్పటి వరకు? ప్రయత్నం అయితే చేస్తున్నాం. నాకేంటంటే నా కోరిక మా టీం నుంచి అంటే అందరూ పోవాలంటే స్వార్థం అవుతుంది కాబట్టి మా టీం నుంచి ఒక్కరన్నా చిత్ర పరిశ్రమలో చూసుకోవాలి. బట్ ఆ విధంగానైతే మా దాంట్లో ఇప్పుడు ఒక వ్యక్తి సినిమా డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తుండు. అన్న కూడా సినిమాలలో ట్రై చేస్తున్నాడు. అంటే కొన్ని షోస్, ఎంటర్టైన్మెంట్ షోస్ ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక ప్రయత్నం అయితే మానము. ఇంకా అండ్ గతంలో రాహుల్ సిప్లింగ్ అని కూడా మీరు సాంగ్ రాయడం జరిగిందని చెప్పేసి విన్నాను. అంత హైప్ ఉన్న మీరు మరి అది అప్పుడు నాకు ఎట్లా అప్పుడు ఇంత సోషల్ మీడియా కూడా లేదు, ఎట్లా రీచ్ అవ్వాలి, జనాలకి ఎట్లా దగ్గర అవ్వాలి నాకేం తెలియదు. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున హిందువులు ఆ పాట రాసినప్పుడు, ఇప్పటికీ శ్రీరామనవమి ఆ పాట వచ్చిన జనాలు కూడా ఎంత పిచ్చోళ్ళు అంటే మంచి చేసేవానికి ఎప్పుడేం సాయం చేయరు. మోసం చేసేటోనికి, దొంగన కొడుకులకు, లఫుట్న కొడుకులకు, సిగ్గు శరం లేకుండా జనాల్ని ముంచటోనికి, అవసరానికి వాడుకొని వదిలేసేటోళ్ళకి, ఇలాంటి క్యారెక్టర్లకి సపోర్ట్ చేస్తారు, చూస్తారు. బట్ నీతిగా నిజాయితీ ఉంటారు. ఎందుకంటే నీతిగా నిజాయితీ బతకాలని అందరు ఉండకపోవచ్చు, కొందరు ఉంటారు. అలా నేను కూడా శుద్ధ పూసను, ఏం మోసం చెయ్యను ఇట్లా నేను చెప్తలేను. కనీసం కొంత క్యారెక్టర్ అనేది మెయింటైన్ చేద్దాం మన పర్సనల్ లైఫ్లో. కొద్దిగా మోసం చేయకపోతే సమాజంలో బతకలేమన్నమాట వాస్తవమే. అయినా నీతో అవసరం ఉంటే ఒకలా ఉంటారు, అవసరమే తీరాక ఇంకోలా ఉంటారు. నీ ముందర నవ్వుతారు, నీ వెనకే వెకిరిస్తారు, నీ మనసుకు గాయం చేసి కన్నీటికి కారణమవుతారు. నీతోనే అవసరం, కేవలం ఒక అవసరం, పైసకే విలువ ఉంది. ఈ మనిషికి మనసుకు మనసనే విలువ అనేదేడుంది. సో అట్లా తయారైపోయిన సొసైటీకి ఏంటంటే మనం కూడా కొద్దిగా చెప్పడం అవసరం అని నేను అనుకుంటున్నా. ఇంకా అందరి గురించి అవసరం లేదు, నేను చెప్పాలను. ఓకే అన్న, మీరు ఇప్పటి వరకు చేసినటువంటి జర్నీ ఒకలాగుంది, ఇప్పటి నుండి స్టార్ట్ అయిన జర్నీ మరోలా ఉంది. అండ్ మీరు మాత్రమే కాదు, మీతో పాటు ఎంతో మందిని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు అంతా కసిగా ఉన్నారు. అండ్ మిమ్మల్ని అందరూ అలాగే యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ ఎవరికి వాళ్ళు వాడుకుందాం, యూజ్ చేసుకుందాం, వెళ్ళిపోదాం అని చెప్పేసి అని కాకుండా మీతో పాటు వాళ్ళ జర్నీ హ్యాపీగా సాగాలి. అండ్ మీకంటూ ఒక మంచి నేమ్ రావాలి. ఫ్యూచర్ లో అసురా మ్యూజిక్ బాలు అనగానే అరే దానికి ఇంకొక బ్రాండ్ రూపంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఇలాంటి అంటే యాక్చువల్లీ మీరు చాలా బిజీ ఉండే ఇవాళ, అండ్ స్టూడియో పని ఏదో రికార్డ్ పని కూడా ఉండే, అలాంటి టైంలో కూడా మాకు టైం ఇచ్చి అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ని మా అందరికి పంచుకున్నటువంటి మీకు హార్ట్ఫుల్లీ నిజంగా రియల్లీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో శ్రీను టీవీ వాళ్ళందరికీ, యాజమాన్యానికి, టీం మొత్తం అందరికి కూడా అసురా మ్యూజిక్ టీం అందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అసురా మ్యూజిక్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇంత మంచి అవకాశం
నాకు కల్పించినందుకు మీ శ్రీను టీవీ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక మంచి విషయం, సొసైటీకి ఉపయోగపడాల్సిన ఒక విషయం ఈ ఛానల్ ద్వారా జనాలకి తెలిసి అందరికి మంచి జరగాలని నేను కూడా అనుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.